అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్లో, ముఖ్యమైన అంశాల్లో ఎంత ఏమరపాటుగా ఉన్నారంటే, ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే, ఆ ప్రభావం కొన్ని తరాల మీద, కొన్ని లక్షల మంది మీద పడుతుంది. చాలా చిన్నది. ఆయన సొంత జిల్లా, ఆయన తండ్రి పేరు మీద ఉన్న యూనివర్సిటీని కూడా ఆయన కాపాడలేకపోయారు. ఆ యూనివర్సిటీలో చదివే విద్యార్థులు ప్రస్తుతం గందరగోళంలో ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఆ సమస్యను పరిష్కరించకపోతే వేలాది మంది విద్యార్థులు నష్టపోతారు. వాళ్ళ 3 ఏళ్ల విలువైన కాలాన్ని కోల్పోతారు. దాంతోపాటు వాళ్ళ చదువుకున్న చదువుకు సర్టిఫికేట్లు వాల్యూ ఉంటాయో లేదో తెలియకపోతే ఆ విద్యార్థుల ఆందోళన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కదా. సో విషయం మీకు తెలిసే ఉంటుంది. కడపలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ అని ఒకటి ఉంది. ఇది 2008లోనే స్థాపించారు. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని స్థాపించారు. అప్పుడు దీని పేరు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా ఉండేది. దీన్ని ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైసీపీ మొదట టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దీని జోలికి వెళ్ళలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో చట్ట సవరణ చేసి దీని పేరు మార్చారు. రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు. సరే, పెడితే పెట్టారు. కానీ దీనికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుంచి అనుమతులు తీసుకోవడంలో ఫెయిల్ అయింది గత ప్రభుత్వం. దాంతో 2020, 21, 22 ఆ సంవత్సరం నుంచి ఇక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగింది. వాళ్ళందరికీ ఇప్పుడు డిగ్రీలు పూర్తయ్యాయి, సర్టిఫికేట్లు చేతికి వచ్చాయి. కానీ దానికి వాల్యూ ఉంటుందా లేదా? సిఓఏ అనుమతి లేకపోతే వాల్యూ ఉండదు కదా. అది ఇప్పుడు టెన్షన్ అన్నమాట. తన తండ్రి పేరు మీద తాను పుట్టి పెరిగిన జిల్లాలో ఉన్న యూనివర్సిటీకి ఆయన న్యాయం చేయలేకపోయారు. ఆ విద్యార్థులను ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. ఇది మన రాష్ట్రంలో వేరే చోట ఎక్కడా లేదు. ఈ యూనివర్సిటీ ఎందుకు ప్రత్యేకమంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ BArch 5 సంవత్సరాల కోర్సుతో పాటు బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పెయింటింగు, శిల్పము, అప్లైడ్ ఆర్టు, ఫోటోగ్రఫీ, యానిమేషను అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ యూనివర్సిటీ ప్రత్యేకత. అలాగే ఇంటీరియర్ డిజైను బ్యాచిలర్ డిగ్రీ అండ్ డిజిటల్ టెక్నాలజీస్ అండ్ డిజైను, బిల్డింగ్ టెక్నాలజీస్ అండ్ సర్వీసెస్, టౌన్ ప్లానింగు, గేమ్ డిజైన్ టెక్నాలజీస్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంటు, ఇటువంటి భిన్నమైన కోర్సులు ఈ యూనివర్సిటీలో ఉంటాయన్నమాట. సో దానిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన నిర్లక్ష్యం ఫలితం ఇది. దాదాపుగా దీనికి చట్ట సవరణ చేసి పేరు మార్చిన తరువాత ఈ సమస్య వచ్చి పడింది. సిఓఏ అనుమతులు లభించకపోతే వారి 5 ఏళ్ల కోర్సు ప్లస్ వాళ్ళు చేసిన లక్షల రూపాయల ఖర్చు వేస్ట్ అవుద్ది. దీన్ని మొదట బయటకు తీసుకొచ్చింది షర్మిల గారు. ఎందుకంటే ఆమె జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు ఆమె దగ్గరకు వచ్చి విషయం చెప్పారు. దాంతో ఆమె ఈ విషయం లేవనెత్తడంతో ఇమీడియట్గా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు స్పందించడం, దీని మీద సిఓఏ వాళ్ళతో మాట్లాడడం, దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తప్పు జరుగుతున్నట్టు, వీళ్ళ వల్లనే మొత్తం విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నట్టు ట్వీట్ చేయడం, తిరిగి దాన్ని నారా లోకేష్ గారు తిప్పికొట్టి మీరు 5 ఏళ్ళ అధికారంలో ఉండి మీరు చేయలేనిది మేము చేస్తున్నాము, మేము సిఓఏ అధికారులతో మాట్లాడాము, వాళ్ళు 15 రోజుల్లో అనుమతిస్తామని చెప్పారని లోకేష్ గారు చెప్పడం, దాంతో ప్రస్తుతానికైతే విద్యార్థుల్లో ఆందోళన సద్దుమణిగింది. కానీ ఆ టెన్షన్, ఆ పాపం మూటగట్టుకున్నది మాత్రం వైసీపీయే. వాళ్ళు పేరు మార్చిన వెంటనే మేబీ 2022లోనో 2022లోనో 2023లోనో వాళ్ళు దిగిపోయే ముందు అట్లీస్ట్ సిఓఏకి ఒక లేఖ రాసి మా దగ్గర ఒక యూనివర్సిటీ ఉంది, ఈ కోర్సులు ఉన్నాయి, సో అండ్ సో మీరు అనుమతిస్తే అని చెప్పి వాళ్ళ నుంచి అనుమతులు ఇదేం పెద్ద కష్టమేమీ కాదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి నెత్తి మీద వేయలేం. కాకపోతే పరిపాలనలో ఏదైనా మిస్టేక్ జరిగితే పరిపాలనా బాధ్యుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలంటాం. సో ఇప్పుడు జరుగుతున్నది అదే. మేబీ దీన్ని ఏం చేస్తారనేది చూడాలి. అందులోకి ఈ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం గత ప్రభుత్వం 6 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ప్రభుత్వం కూడా వర్క్స్ చేయిస్తుంది, డెవలప్మెంట్ వర్క్స్ చేయిస్తున్నారు. కానీ ఈ టెక్నికల్గా కొన్ని ఫెయిల్యూర్స్ ఉండడం వల్ల ఈ వేలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు. దీన్ని నేను అనుకోవడం అయితే మాత్రం మరీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనుకోలేం. ప్రభుత్వం మాట్లాడితే కేంద్రంతో సయోధ్య ఉంది కాబట్టి మేబీ ఒక 15-20 రోజుల్లో సమస్య అయితే పరిష్కృతమయ్యే అవకాశం అయితే ఉంది. మేబీ విద్యార్థులు కూడా పెద్ద టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ.